మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు, బెకనేర్ ప్రాంతాలను అతలాకుతలం చేసింది. సునామీ తరహాలో భారీ ఈదురుగాలులతో నివాస ప్రాంతాలను ఇసుక ముంచెత్తింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుపాను ధాటికి పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఇసుక తుపాను అనంతరం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ తరహా వాతావరణం మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉందని జైపూర్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాజస్థాన్లోని చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ తదితర ప్రాంతాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశాన్ని భారీ ధూళి మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే రాత్రిని తలపించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భయంకరమైన ఇసుక తుపాను వణికించింది. సుడిగాలిలా చెలరేగిన భారీ ధూళి మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి. విపరీతమైన వేగంతో గాలులు వీచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై కొద్ది మీటర్ల దూరం కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనాలు హెడ్లైట్ల సాయంతో మెల్లగా కదిలాయి. ఇసుక తుపానుకు స్థానిక మార్కెట్లలో గందరగోళం నెలకొంది. బలమైన గాలులు ఇసుక తుపాను నుంచి రక్షించుకునేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ భీకర గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. ఇసుక తుపాను అనంతరం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. ఇసుక తుపాను, భారీ వర్షం కారణంగా స్థానికుల రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్దార్ షహర్ ప్రాంతంలో ధూళి మేఘాల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆకాశాన్ని ఇసుక మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే దట్టమైన చీకట్లు అలుముకున్న దృశ్యాలు చూపరులను భయాందోళనలకు గురిచేశాయి. అంతకుముందు జైపూర్లోనూ శుక్రవారం ఇదే విధమైన వాతావరణం కనిపించింది. ఇసుక తుపానుతో పాటు భీకర గాలులు వీచాయి. ధోల్పూర్ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజస్థాన్లో ఈ తరహా వాతావరణం మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉందని జైపూర్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జైపూర్, అజ్మేర్, బికనీర్, కోటా, జోధ్పూర్, ఉదయ్పూర్ డివిజన్లలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయడంతో పాటు ఆయా చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.